రాముడి మీద ఆన వచ్చే ఎన్నికల్లో 117 స్థానాలు గెలిచి తీరుతాం, మళ్ళీ అధికారం చేపడతామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మంలో జరిగినటువంటి రైతు ఆశీర్వాద సభలో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్నటువంటి 119 స్థానాలు 182కు పెరుగుతాయి. 2028 కాదు ఎన్నికలు వచ్చేది, 2029. సో ఉన్నటువంటి ఈ ఎంపీ స్థానాలు కూడా 26కు పెరుగుతాయి. అందులో 20 ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం, రాహుల్ని ప్రధాని చేస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూశాము. ఈ క్రమంలో అటు ప్రతిపక్షాల నుంచి పలు విమర్శలు, ఇచ్చిన హామీల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తినటువంటి క్రమంలో గెస్టులున్నారు, డిస్కస్ చేద్దాం. సుమిత్ర ఆనంద్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. సుమిత్ర గారు. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, వెల్కమ్ టు ది డిబేట్. కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరీ సతీష్ గారు. నమస్తే అండి గౌరీ సతీష్ గారు. నమస్కారం. నమస్తే అండి. సుమిత్ర ఆనంద్ గారు, మీ దగ్గర నుంచే మొదలు పెడతాను. 2029లో వచ్చేటువంటి ఎన్నికల్లో 117 స్థానాలు గెలవడమే కాదు, అసలు బీఆర్ఎస్ ఉనికి అనేది ఇంకా చరిత్ర నుండి పక్కకు జరిగిపోద్ది ఆ ఎన్నికలతో అని చెప్పేసి మాట్లాడారు నిన్న సీఎం. సో దానికి ఏంటంటే రైతులకు కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న మేలే కారణం అండ్ ఈ 30 నెలల పాలనను చూసి చెప్పొచ్చు. గతంలో కూడా 2023లో చెప్పినట్టు 64 స్థానాలు గెలుస్తామన్నాం, గెలిచాం. ఈసారి వచ్చేటువంటి ఎన్నికల్లో 117 స్థానాలు గెలుస్తామంటున్నాం కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం, రాముని మీద ఆన అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెప్పండి. జోస్న గారు నమస్తే అండి. మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి గౌరీ సతీష్ గారికి, వెంకటరెడ్డి గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్తే, జై తెలంగాణ. ముఖ్యమంత్రి గారు ఒట్లు పెట్టడం ఇది చూస్తూనే ఉన్నాము అనేక సందర్భాల్లో. గతంలో ప్రతి చోట ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినటువంటి సందర్భం. మెదక్కు వెళ్తే దుర్గా భవాని మీద, ఏడుపాయల వనదుర్గ అమ్మవారి మీద, వరంగల్ వెళ్తే భద్రకాళి అమ్మవారి మీద, ఇట్లా యాదాద్రి వెళ్తే నరసన్న మీద. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒట్టు పెట్టని దేవస్థానము, దేవుడు ఇక తెలంగాణలో మిగిలి లేరండి, బాకీ ఎవరు లేరు. ఇదే రాముని మీద కూడా, భద్రాచల రాముని మీద కూడా గతంలో ఒట్టేసిండ్రు. ఆయన రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తానని ఒట్టేసిండ్రు. మరి ఏ స్థాయిలో రుణమాఫీ జరిగింది? 40,000 కోట్ల రుణమాఫీ చేయగలుగుతాము, 6 నెలలు కడుపు కట్టుకుంటే 6 నెలలు అవినీతి చేయకుండా ఉంటేనంటే ఎడమశైతో చెల్లిస్తారు రైతులకని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు నాడు అందులో సగం 21,000 కోట్లు ఏదో చేసినామని చెప్తున్నారు. బీఆర్ఎస్ గా మేము 29,000 కోట్లు చేసినాం. 1,00,000 వరకే రుణమాఫీ అయినా మేము చేయగలిగినాం. రైతులకు ఎంత ఇచ్చిండ్రు, ఎంత ముంచిండ్రు అనేది రైతులకు తెలియదా? మీరు ఇచ్చినాం 9,000 కోట్లు, ఓడిస్తున్నాం 9,000 కోట్లు అని చెప్తున్నారు. అయ్యా, యాసంగి పంటకు 2 ఎకరాలకు మాత్రమే ఇయ్యగలిగితివి కదా, 2 ఎకరాల వరకు మాత్రమే యాసంగి పంట మరి రైతు భరోసా ఇవ్వగలిగితివి. అట్లాగే నిరుడు యాసంగి వడ్ల బోనస్ ఎగవేస్తివి. ఈ సంవత్సరం యాసంగి వడ్ల బోనస్ కూడా ఎగవేస్తివి. ఏ రకంగా రైతులకు మేలు చేసిన ప్రభుత్వం ఇది. యూరియా ఇవ్వలేని పరిస్థితి, ఎరువులు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అవును, కరెంటు, ఉచిత కరెంటు వైఎస్ గారు ప్రవేశపెట్టడం నిజమే. అదెంత 9 గంటల కరెంటుతో మొదలు పెట్టి 6 గంటలకు కుదించి అర్ధరాత్రి 3 వారాలు 3 విధాలుగా, అర్ధరాత్రి, ఉదయము, మధ్యాహ్నం, ఎప్పుడు వస్తుందో తెలియదు, పాటలు వాడుకున్నాం, దుఃఖపడ్డం. దొంగోళ్ళొచ్చే కరెంటుకు కావాలెట్లగా. మళ్ళీ కాంగ్రెస్ వస్తే గతంలో అంటే ఈ సమయానికి సంబంధించి, అంటే కరెంట్ ఇచ్చేటువంటి సంబంధించి వేళల్లో డెఫినెట్ గా రాత్రిపూట ఇవ్వడం, వాటికి సంబంధించి కొన్ని విమర్శలు వచ్చాయి. బట్ ఉచిత కరెంటు పేటెంట్ కాంగ్రెస్దే కదా అనేది ఒకటైతే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అసలు ఉచిత కరెంటే ఇవ్వరు అన్నటువంటి విధంగా మాట్లాడారు. బట్ అలా కాదు, ఇచ్చి తీరుతున్నామని అంటున్నారు కదా సీఎం. కేసీఆర్ గారు 24 గంటలు నాణ్యమైన కరెంటు నిరంతరాయంగా. ఇప్పుడు కరెంట్ వేస్తాయండి, మొన్నటి వరకు 9 గంటలు, ఇప్పుడు 11 నుంచి 12 గంటల లోపల. అది కూడా ఎన్నిసార్లు కోతలకు గురవుతుందో తెలియదు, ఎన్ని మోటార్లు గాలిపోతున్నది.
నేను స్వయంగా వ్యవసాయం చేస్తా, నేను కరెంటు చూస్తున్నాను, ఏ సమయంలో కరెంట్ వస్తుంది, ఎప్పుడు పోతుంది, ఎట్లా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. వరి నాట్ల సీజను ఇప్పుడన్నా నాట్ల, అటు ఎల్నినో ప్రభావము, వర్షాలు లేవు, ఇటు కరెంట్ ఇయ్యరు సక్రమంగా, ఎట్లా నాట్లు వేసుకోవాలి వరి నాట్లు? రైతులు ఆగమైతలేరా? ఏం గమనిస్తా ఉంది ప్రభుత్వం? ప్రాజెక్టులు ఎండగడతారు, ప్రాజెక్టులు ఎండగడతారు, ఆంధ్రాకు నీళ్ళు మలిస్తారు, తెలంగాణలో పరిస్థితి ఇట్లా ఉంటది. వడ్లు కొనరు, కొన్న వాటికి చెల్లించరు, బోనస్ ఇవ్వరు. ప్రధానంగా రైతును కాంగ్రెస్ దోకా చేసినంత ఎవ్వరూ చేయలేదు. ఈ రేవంత్ సర్కార్ నిండా ముంచింది రైతును. మీకు ఇక్కడ హైదరాబాద్ ఇటు ఇటు చూసుకుంటే మీకు మంచి మంచి స్థానాలు ఇచ్చారు. యాక్చువల్గా మీకు వచ్చిందే ఇక్కడ. ఊళ్ళల్లో చూసుకుంటే మరి మెజారిటీ రైతాంగమే ఉంటది. సో అక్కడే మీకు దెబ్బ కొట్టింది. సో గతంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలతోనే ఆన్సర్ వచ్చింది అనుకోవాలా, ఆ ఫలితం వచ్చిందని అనుకోవాలా, లేదా అట్లా ఎందుకు అదెందుకు తీసుకోరు మరి మీరు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మోసగించిండ్రో, 10,000 కాదు రైతు భరోసా 15,000 ఇస్తా ఉరుకుని కేసీఆర్ 1,00,000 రుణమాఫీ చేసి నేను 2 లక్షలు చేస్తా, ఒట్టేసి చెప్తున్నా, వెల్లుండి తెచ్చుకోండి, నేను రుణమాఫీ చేస్తా. అలాగే 2,500 ప్రతి మహిళ అకౌంట్ లో వేస్తా, టెన్షన్ గా వేస్తా, 2,000 ఉన్న పెన్షన్ రుణమాఫీ చేసాము కాబట్టి రైతులు మా వైపు ఉంటారని అంటున్నారు. ఎక్కడదండి అరాకొర రుణమాఫీ? ఫీల్డ్ లోకి వెళ్దాం, మీరు మేము అందరం కలిసి, ఎవరికైందో చూద్దాం. మరి వెంకటరెడ్డి గారికి అయిందో కాలేదో తెలియదు కానీ నాకైతే రుణమాఫీ నాకైతే కాలేదు, ఎవరికి కాలేదు. సగం మందికి కూడా రుణమాఫీ జరగలేదు. రైతులంతా ఆగ్రహంగా ఉన్నారు. సరే అప్పుల పాలై 2 లక్షలు తెచ్చుకొని మరి రైతుల పరిస్థితి అట్లా ఉంది. ధాన్యం కొనలేరు, మక్కలు కొనలేరు, వరి కొనలేరు, కొన్నవిటికి బోనస్ ఇయ్యలేరు. దుర్మార్గమైన పాలన. యూరియా యాపులకు మళ్ళా తంటాలు పాపం రైతులు. వరేస్తే ఊరియా అని ఒక జిల్లా కలెక్టర్ అన్న మాటను ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి ఆపాదిస్తారు. వీళ్ళు మాత్రం వ్యవసాయ శాఖ మంత్రి చెప్తారు, వీళ్ళు మాత్రం ముఖ్యమంత్రి గారే చెప్తారు. 3